మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి అతి శక్తి కలిగిన నామున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొలారం పేస్టెట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో యెహోవా నా బలము, ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి క్లారిజా క్రిస్టియన్ ఫిలిప్ గారు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
బులారం హెచ్టిసి డైలీ డివోషన్ కొరకు మీ అందరికీ మరి ఆహ్వానం పలుకుతున్నానండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజున మరి వాక్యంలోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, దయాళుడా, పరిశుద్ధుడా, స్తోత్రమయానికి వందనాలు ప్రభువా. తండ్రి దేవా, అవును ప్రభువా, అభిషేకింపబడిన మాటగా ప్రభువా నా తండ్రి, ప్రతి మాటను ప్రభువా నా తండ్రి మీరు ప్రభువా నా నాయన మీ ప్రియ బిడ్డలతో మాట్లాడి ప్రభువా మీరు మహిమ పొందుకోమని ఈ స్నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున మరి దేవుడి యొక్క వాక్యం ధ్యానించినై ఉండగా మరి ఈరోజు ద లార్డ్ మై స్ట్రెంగ్త్ చాలాసార్లు చాలా మటుకు మనం చూస్తుంటున్నాము. బైబిల్లో ఏ విధంగా అయితే అనేకులు అంటే దావీదు కావచ్చు, ఇంకా అనేకులైన భక్తులు వారు మరి గాడ్ మై స్ట్రెంగ్త్, మరి దావీదు కూడా యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నానని 18 కీర్తనలు 1లో అంటున్నాడు. మరి ఈ విధంగా మరి ఆయన ఏ విధంగా బలమును ఆయన ప్రజలకి చేకూరుస్తున్నాడు, అందును బట్టి కదా మరి యెహోవా నా బలమా అని చెప్పగలుగుతున్నారు. అట్టి బలమును మరి దేవుడి యొద్ద నుండి పొందుకోవలసిన వారమై ఉన్నాము. 3 విధాలుగా మరి ఈ బలమును మనం చూస్తుంటున్నాము. ఒకటి చూసినట్లయితే శారీరకపరమైన బలమును, రెండవది మానసికమైన బలమును, మూడవది ఆధ్యాత్మికమైన బలమును మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము మన జీవితంలో. అయితే మనము ఈ కొద్ది నిమిషాలు మరి ఆధ్యాత్మికమైన బలం గురించి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే మరి ఏంటిది ఆ బలము, మరి ఏ విధంగా మరి మనుషులు పొందుకోగలుగుతున్నారు మనం చూస్తున్నాము. మరి ఏ విధంగా దావీదు కూడా అన్నాడు యెహోవా నా బలమా అనేసి మాట్లాడగలిగినాడు కదా. మరి నీ యందు బలం పొందు మనుష్యులు ధన్యులు అని రాసున్నది. అనగా మరి ఎందుకు ధన్యులు అని రాసున్నది? ప్రజలు దేవుడి యొక్క బలం పొందుకుంటున్నారు, వారు ధన్యులు అని అంటున్నారంటే అందరూ పొందుకోవటం లేదు, అది అందరూ పొందుకోవటం లేదు. సో ఆత్మీయంగా ప్రతి వ్యక్తి కూడా మరి దేవుడి దృష్టిలో బలపరచబడాలని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి మరి 84 కీర్తనలు మనం చూసినట్లయితే మరి 5వ వచనము ఒకసారి మనం చూద్దాం. నీ అందు బలం పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని ఉన్నది. కాబట్టి మనుషులు ఎప్పుడైతే మరి దేవుడి యొక్క బలం పొందుకుంటారో వారి జీవిత యాత్రలో, వారు చేసే ఆ యొక్క యాత్రలో, మరి ఆత్మీయ యాత్రలో వారు ఏం పొందుకుంటున్నారంటే దేవుడి యొక్క ప్రత్యేకంగా దేవుడిచ్చిన ఆ బలంని పొందుకుంటున్నారు. వారెంతో ధన్యులై ఉంటున్నారు. ఎందుకంటే మరి ఆత్మీయ ఆహారము ఎంత అవసరమై ఉన్నదో ఆత్మీయంగా బలపరచబడము మరి అంతే అవసరమై ఉంటున్నది. అలాగనే అక్కడనే మరి 7వ వచనం కూడా మనం చూసినట్లయితే వారు నానాటికి బలాభివృద్ధి నందొచ్చు ప్రయాణము చేయదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అని ఉన్నది. అయితే ఇట్టి వారు దేవుడి యొక్క బలమును పొందుకునే ఈ ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అని మనం చూసినట్లయితే మరి నానాటికి బలాభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉంటున్నారంట. అంటే ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్ అన్నట్టు, ద స్ట్రెంగ్త్ కీప్స్ ఇంక్రీజింగ్ అంటే అనుదినం కూడా మరి దేవుడి యొక్క బలం పొందుకుంటూనే మరి ముందుకి వెళ్తున్నట్లు మనం చూస్తుంటున్నాము. ఒకవేళ ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే శారీరక బలహీనతలు అనేకములు మనం కలిగి ఉంటాము. అట్టి శారీరక బలహీనతల కొరకు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, కానీ మరి మన ఆత్మకు సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. మరి దేవుడి యొక్క బలమును పొందుకున్నవాడుగా మనము ఇక్కడ దావీదుని ఉదాహరణగా మనం తీసుకొని ఉన్నాం. మరి అంత ఒక షెపర్డ్గా ఉండే అతడు, మరి గొర్రెల కాపరిగా ఉండే అతడు, మరి దేవుడు అతడిని ఎంతనో బలపరిచినట్లు మరి ఎంతగానో హెచ్చించినాడు. మరి నా హృదయానుసారుడు అంటున్నాడు. అంటే దేవుడి యొద్ద ఆయన మరి అనుదినము కూడా ఆయన బలం పొందుకున్న ఒక వ్యక్తిగా ఉంటున్నాడు.
మరి దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం కూడా ఆయన యొక్క బలమును మరి మనం పొందుకున్న వారంగా ఉండాలి. ఇంకా నానాటికి బలాభివృద్ధి చెందుతూ ముందుకు మన యాత్రలో, మన జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో మనం సాగి వెళ్ళాలని దేవుడు చూస్తుంటున్నాడు. అలాగనే యెషయా గ్రంథం 40:31 దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాసినది ఏమని అంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందేదరనేసి. మరి ఇటు నూతన బలమును మరి పొందుకున్న వారుగా నూతన బలం, ఎవ్రీథింగ్ ఫ్రెష్. కాబట్టి నూతన బలము అంటే ఈరోజు ఎంత బలం ఉన్నదో రేపటి దినమున ఇంకంతకంటే కూడా బలంగా, అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము అనుదినము మరి ఏ విధంగా ఉంటున్నది అని అంటే మరి చూస్తుంటున్నాం. ఇక్కడ కేవలము బలం పొందుకోవడం కాదు, అక్కడ ఒక వర్డ్ మనం చూస్తుంటున్నాం. ఏమని అని అంటే మరి ఈ ఈ వాక్యము చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటున్నారంట. వీరు యెహోవా కొరకు కనిపెడుతున్నారు, లేకపోతే ఎదురు చూస్తుంటున్నారు. ఏమని ఎదురు చూస్తుంటున్నారు అంటే, ఐ హావ్ ఎ హోప్, ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ మై లార్డ్ వన్ డే. అయితే ఒక రోజున నేను నా తండ్రి వద్దకు వెళ్ళేది ఉన్నది అని మరి వీరు ప్రతి రోజు కూడా ప్రతిసారి కూడా మరి బలపరచబడుతూ నూతనపరచబడుతూ ముందుకి వెళ్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నూతన బలము పొందుకోవడమే కాకుండా మరి మనం చూస్తున్నాం నెహెమియా కాలంలో కూడా మరి ఎజ్రా శాస్త్రులు ఇంకొంతమంది కూడా మరి ప్రజలతో వారు ఒక సందర్భాన మాట్లాడుతూ వారు అంటున్నారు, మరి నెహెమియా మాట్లాడుతున్నారు, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన బలం ఉందెదురు అని వారికి చెప్తున్నాడు. ఎందుకంటే వారంట మరి ఈ శాస్త్రులు కానీ ఇర్మియా కానీ మరి అక్కడ ఉండే లేవీయులు కానీ వారు ధర్మశాస్త్రం గురించి అనేక విషయాలు వాళ్ళు బోధించినప్పుడు ఈ ప్రజలు విన్నప్పుడు వారు ఏడవ మొదలు పెట్టారంట. ఎంతగానో వారు ఏడుస్తున్నారంట. వారిని ఓదార్చడానికి మరి నెహెమియా పలికిన మాటలు ఏమంటున్నాడు, దేవుని ప్రతిష్ఠిత దినం ఈరోజు, మీరు ఏడవకూడదు, మీరు మరి దేవుని యందు ఆనందించుచు బలము, మీరు ఆనందించిన ఎడల మీరు బలం పొందేదారు, కాబట్టి ఆనందించుడి, బలం పొందుకొనుడి అని వారితో కూడా మాట్లాడినట్టు మనం చూస్తున్నాము. అలాగనే ప్రత్యేకంగా మనం చూసినట్లయితే మరి పత్రిక భాగంలో కూడా మనం చూస్తున్నాము. ఏంటిది అంటే పౌలు గారి గురించి కొన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. మరి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4:13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని అంటున్నాడు. ఆయనని బలపరుస్తున్నాడు దేవుడు, అనుదినం కూడా ఆయనని బలపరుస్తున్నాడు కాబట్టి సమస్తమును కూడా దేవుడి కొరకు చేయగలుగుతున్నాడు. మరి ఆయన గొప్ప కార్యములు చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాము. ఆయా దేవాలయంలో వెళ్ళి ఆయన ప్రసంగించినట్లు మనం చూస్తుంటున్నాము. అలాగనే ఆయా చోట్లకు వెళ్ళి మరి రోగములతో పీడింపబడిన వారిని స్వస్థపరిచినట్టు, మరి అలాగనే బంధకములో ఉండేవారిని కూడా విడిపించినట్లు చూస్తున్నాం. గొప్ప గొప్ప కార్యములు ఆయన చేయగలిగినాడు. ఇది కేవలము దేవుడి యొక్క బలమును శక్తిని పొందుకున్న అతడు చేయగలిగినాడు. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు అని అంటే, నన్ను బలపరచువాని అందే. ఆయనను బలపరిచేవాడు ఎవరు? దేవుడు లేక పరిశుద్ధాత్మ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆయన మరి బలపరచబడుతున్నాడు కాబట్టి గొప్ప కార్యములు దేవుడి కొరకు చేయగలుగుతున్నాం. మనం కూడా ఈరోజు మనం బలపరచబడితే, దేవుడి చేత బలపరచబడిన వారుగా మనం ఉన్నట్లయితే గొప్ప కార్యములు ఆయన కొరకు మనం చేయగలుగుతాము. ధైర్యంగా దేవుడి కొరకు నిలబడగలుగుతాము. కాబట్టి ఇన్ని విషయాలలో కూడా మనం ఒక్క విషయము మరి మనకి అర్థం అవడం లేదు, ప్రజలకి అర్థం అవడం లేదు. ఏంటిది అని అంటే మరి అటువంటి వారికి ఒక మాట ఏమని ఉందంటే, పౌలు గారు మరి నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందుల్లోను హింసల్లోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను అని అంటున్నాడు. ఈ మాట ఎలా అనగలుగుతాడండి?
ఒక వ్యక్తి క్రీస్తు కొరకు మరి హింసలు పొందుతున్నాడు, హింస పొంది ఉన్నాడు, ఇబ్బందులు పొంది ఉన్నాడు, నిందలు పొంది ఉన్నాడు, బలహీనతలలో ఉన్నా కానీ మరి ఆయనను మరి ఉపద్రవంలోనూ కూడా ఆయన సంతోషించుచున్నాడంట. ఎందుకనంటే అట్టి మరి బలహీనతలో మరి దేవుడు అతడికి అనుగ్రహించిన ఆ బలముని బట్టి అతడు ఆ విధంగా చేయగలుగుతున్నాడు. లేక మానవులుగా మామూలు వ్యక్తులైతే ఈ విధంగా మరి అలాంటి పరిస్థితులు తట్టుకోవడానికి, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంటాము. కాబట్టి దేవుడి యొక్క బలమును పొందుకున్న ఒక వ్యక్తి లోపల ఉండేటటువంటి ఒక పెక్యులియర్ వే ఆఫ్ లివింగ్ అనొచ్చు, పెక్యులర్ వే ఆఫ్ టాకింగ్ అనొచ్చు, పెక్యులర్ వే ఆఫ్ డూయింగ్ లాట్స్ థింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక ప్రాముఖ్యత వారు దేవుడికి ఇస్తున్నారు వారి జీవితంలో. కాబట్టి ఈ విధంగా వారి యొక్క జీవితాలలో వారిని బలపరుస్తూ దేవుడు ముందుకి వారిని సాగి వెళ్ళిపోయే కృప వారికి ఇస్తుంటున్నారు. అలాగనే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా మరి అంతిమ రోజుల గురించి యోవేలు ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతుంటున్నాడు. యోవేలు ప్రవక్త అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, బలహీనుడు ఈ విధంగా చెప్పాలి, నేను బలాఢ్యుడను అనుకొనవలెను. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. సో దేవుడి దృష్టిలో ఏంటిది అంటే అంతిమ దినములై ఉన్నాము, అంతిమ దినములలో ఉంటున్నాము మనం. కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉంటే దేవుడి కొరకు అంత బలంగా మనం నిలబడగలుగుతాం. అంత బలమును శక్తిని పొందుకున్న వారము మరి తిరిగి దేవుడి యొక్క రాకల్లో మనం ఎదుర్కొనే విధంగా మనకు ఉంటున్నది. కాబట్టి మరి ఎవ్వరు కూడా మరి ఈ రోజు నుండి మరి మనం వింటున్నాం, దేవుడి యొక్క వాక్యం వింటున్నాం, మేము బలహీనులమని ఎన్నడూ కూడా అనవద్దు. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్ అని ఉన్నది. కాబట్టి మనం ఎన్ని విషయాలలో బలహీనంగా ఉన్నా కానీ మరి దేవుడి యొక్క బలమును అందుకుంటూ మరి దేవుడి యొక్క బలమును అనుభవిస్తూ నానాటికి బలాభివృద్ధి చెందుతూ మరి ముందుకు వెళ్ళే విధంగా మరి నీ అందు బలం పొందు మనుషులు ధన్యులు అన్నావు దేవా. కాబట్టి అటు కృప మా సంఘం అంతటికిను ప్రతి ఒక్కరు ఎవరైతే నేను బలహీనుడుగా ఉంటున్నాను అంటున్న ప్రతి ఒక్కరి పక్షా నుండి వారిని బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. ఎంతో బలమైనది.
నీ ప్రజల పక్షంభుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంభుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా